హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఐకేపీ మహిళా సంఘాల ద్వారా పంటలు కొనుగోలు చేస్తామన్నారు. కుటుంబం ఆర్థికంగా బాగుపడాలంటే నగదు ఆడబిడ్డల చేతుల్లోనే ఉండాలి. మగవారికి ఇస్తే సాయంత్రం బెల్ట్ షాపుల్లో ఖర్చు పెడతారు. భవిష్యత్తులో సున్నా వడ్డీ విధానాన్ని అమలు చేస్తాం. మిమ్మల్ని లక్షాధికారి కాదు, కోటీశ్వరుని చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. వడ్డించింది లేదు, వడ్డించింది లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా. ఇవాళ కొడంగల్కి వచ్చిన ఇన్ని వేల మంది వచ్చినా మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా. అంటే కుటుంబం బాగుపడాలి, కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతుల్నే ఉండాలి. ఇంటి ఆయన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అవునా? ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి, మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలను ఆదుకుంటా సంఘాలను అన్నిటినీ మళ్ళీ బలోపేతం చేస్తాం. మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు, ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. లక్షకి ఇవాళ విలువ లేకుండా పోయింది. అవునా? లక్షాధికారి అంతకుముందు ఎవరో ఊరికి ఒక 4-5 ఉండేది, ఆయన లక్షాధికారే అనేటోళ్ళు. ఇవాళ లక్షలకు పెద్ద లెక్క లేకుండా పోయింది. కాబట్టి అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలంటే మీ సంఘాలను బలోపేతం చేయాలి, మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఈ ప్రాంతంలో చాలామంది మహిళా సంఘాలు కందులు కొంటారు. ఆ మధ్యలో ఒకసారి మీకు నష్టం వచ్చింది కందులు కొని కూడా. అవునా? మళ్ళా తేరుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది. అందుకే ఐకేపీ ద్వారా మీరు కొనుగోలు కేంద్రాలు కానీ మీకు నగదు ఇవ్వాలని, మీకు బ్యాంకులో కూడా వడ్డీ వసతి అన్ని రకాలుగా మీకు లోన్ ఇచ్చే విధానాన్ని వడ్డీ లేకుండా మీకు ఇచ్చి మంచిగా మిమ్మల్ని నిలబెట్టాలనేదే ఐకేపీ సెంటర్లు ఇంకా బలోపేతం చేస్తాం. రాష్ట్రం నలుమూలల ఏ పంటలు వండినా మీ ద్వారానే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా బట్టలు కానీ స్థానికంగా కుటీర పరిశ్రమలు లాంటివి ఏమేమి మీకు చేయగలమో మీరు ఆలోచన చేసి చెప్పండి. అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు, మొత్తం రాష్ట్ర పరిపాలన యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నది. మీరు ఏం అడిగినా చెయ్యగలిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, చేస్తుంది. మీ సారే ఇవాళ పెద్ద కుర్చీలు ఉన్నాడు, ఏం కావాలన్నా అందరు పిలిచి, నేను పెద్ద కుర్చీలు ఉన్న సార్ వాళ్ళందరూ మన కొడంగల్ మీద దయదలిస్తేనే ఇవాళ 5,000 కోట్ల రూపాయలు అక్కడ వరుసగా మనం అభివృద్ధి శిలాఫలకాలు వేసుకున్నాం. ఇవాళ 3,000 జీవో ఇచ్చిండి, ఇంకా మనం నీళ్లు పెరిగి ఇదవుతుంది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోని కృష్ణా జలాలు మనం తెచ్చుకోనికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు సంపూర్ణంగా సహకరించారు. దాదాపుగా 500 కోట్ల రూపాయలతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు అన్ని రోడ్లు ఇచ్చిండ్రు. సారు దామోదర్ సారు మనకు మెడికల్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజ్, అన్ని కాలేజీలను ఇవాళ మనకి ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజ్ మనకు బడే చక్కగా లేకుండే, మన ప్రాంతంలో పిల్లలు చదువుకోవాలంటే ఏడికేడుకో పోయే పని ఉండే. తాండూరు పోవాలి, మహబూబ్నగర్ పోవాలి, నారాయణపేట పోవాలి, పట్నం పోవాలి, ఇట్లుండే. ఇవాళ అన్నీ కలిసి ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజు, అన్ని కాలేజు, జూనియర్ కాలేజీలు అన్నీ ఎన్ని కావాలనో అన్ని, వెటర్నరీ కాలేజ్, అన్ని కాలేజీలు ఇవాళ చదువుకోనికే రాష్ట్రం నుంచి నలుమూలల. మనం గతంలో చదువుకోవాలంటే రాష్ట్రం అంతా తిరగాల్సి వచ్చేది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడున్న పిల్లలు కూడా ఇవాళ కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఇవాళ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చేది. పెద్దలందరూ మన సంతోషంలో భాగస్వాములు కావాలని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్లతో మీరు స్వాగతం పలుకుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మళ్ళీ హాజమ్మ గారికి గట్టి చప్పట్లతోటి మనం కృతజ్ఞిద్దాం. ఒక జీవోకి కారణమైన స్ఫూర్తి అయినరు వారి యొక్క మాటలకే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ జీవోకి కారణభూతమైన గట్టి చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి కూడా